ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ త్రాగునీరు, విద్యుత్, మౌలిక వసతుల సమస్యలపై స్వయంగా ఆరా తీశారు. ప్రజలు తెలిపిన సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని తెలిపారు. నూజివీడు త్రాగునీటి సమస్యకు 13 కోట్లతో పైప్లైన్ పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఇంటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే వార్డులో త్రాగునీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, ఇంకేదైనా సమస్యలు ఉంటే వాటన్నిటిని తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయటం. 2, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మరి ప్రజలందరికీ కూడా తెలియజేయాలని, దాంతోపాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన ప్రగతి ఏమిటి, ఈ నూజివీడులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయటం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 15 ఇళ్ళు పూర్తి చేశాం. ఏ ఇంట్లో కూడా మాకు ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరట్లేదు, ఈ ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదు అనేది ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం పరిచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకంతా కూడా మేలు జరుగుతుందని చెప్పేసి కొన్ని సమస్యలు చెప్పారు. ఏమిటంటే ఇది ఎత్తు మీద ఉండటం మూలంగా కృష్ణా వాటర్ ఏదైతే ఇస్తుందో మున్సిపాలిటీ సరైన ప్రెషర్తో రాకపోవటం మూలంగా ఆ సమయంలో మాకు రావాల్సినంత నీళ్ళు కాకుండా తక్కువ నీరే వస్తుంది, మాకు బాగా ఆలస్యం అవుతుంది అని చెప్పారు. దానికి వెంటనే బూస్టర్ పంప్ ఏర్పాటు చేసి ప్రెషర్తో నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయమని చెప్పాం. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి ప్రజలందరికీ కూడా అవగాహన ఉంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రౌడీయిజము లేదా బెదిరింపులు అవన్నీ కూడా తప్పిపోయినాయి, మేము ప్రశాంతంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రజలు తెలియజేస్తున్నారు.